97వ సంవత్సరంలోనే కుప్పేకల్లోతో మునిగిపోయి 7,000 రూపాయలు వడ్డీలు కట్టుతున్నానండి. నా జీవితంలో చావే శరణ్యం అనుకున్నాను. నేను నమ్ముకున్న నా స్నేహితులు దూరం అయిపోయారు. నేను నమ్ముకున్న నా వాళ్ళు దూరం అయిపోయారు. నేను నమ్ముకున్న నా దేవుళ్ళు ఎవరూ నాకు సహాయం చేయలేదు. కానీ నాకు వచ్చిన ప్రేరేపణ తెలుసా? ఈ అప్పులు నేను తీర్చలేను, ఈ బాధలు నేను పడలేను, నేను సమాధానం చెప్పలేని అప్పుల వాళ్ళతో. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. నిద్ర లేదు, సుఖం లేదు, మనశ్శాంతి లేదు, సంపాదన లేదు, అప్పు తీరే మార్గం లేదు, వ్యాపారం అభివృద్ధి పొందట్లేదు, వ్యాపారం కుంటి పడిపోయింది, సంపాదన ఆగిపోయింది. ఏం చెయ్యాలి? చచ్చిపో అంటుంది నా మనసు. చచ్చిపో సీరు, చచ్చిపో, నువ్వు బతకటం వేస్ట్ అంటుంది నా మనసు. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు చావటానికి వీల్లేదు. నన్ను నమ్ము, నా మీద ఆధారపడు, నా మీద విశ్వాసం ఉంచు, నా వైపు తిరుగు, నీ పాపిష్టి బతుకు వదిలిపెట్టు, నీ పాపిష్టి జీవితం వదిలిపెట్టు, నీ చెడ్డ స్నేహితులను వదిలిపెట్టు, చెడ్డ ఆలోచనలు విడిచిపెట్టు, చెడ్డ సంపాదన విడిచిపెట్టు, అక్రమ సంపాదన విడిచిపెట్టు, నిన్ను నేను దీవిస్తాను, నువ్వు లోబడు అని చెప్పి నా యేసయ్య నాతో మాట్లాడాడు. నిజమే, మాట్లాడే దేవుడు ఆయన, కార్యాలు చేసే దేవుడు ఆయన మాటను నేను నమ్మాను. మందిరానికి వెళ్ళాను, నా పాపాలు ఒప్పుకున్నాను, ఉపవాసం ఉండి పశ్చాత్తాపడ్డాను. ఆ శిలువ రక్తంతో యేసయ్య నా పాపాలు కడిగాడు, శుద్ధి చేశాడు. ఆ పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఆ భయంకరమైన చెడ్డ అలవాట్ల నుంచి దేవుడు విడిపించాడు. చాలామంది ఈ రోజున చెడ్డ అలవాట్లు మానాలని మాలలు మొదలెట్టారు. 40 రోజుల మాల, నల్లమాల, తెల్లమాల, ఎర్రమాల, బులుగుమాల, బ్రౌన్ మాల, రకరకాల 40 రోజులు మాత్రమే. 40 రోజు అయిపోయిన వెంటనే ఆ 40 రోజులకి 120 రోజులు తాగినంత తాగేస్తున్నారు, తప్పులు చేసేస్తున్నారు. అప్పుడు వరకు బిగబొట్టుకుని ఉంటున్నాడు. నిజంగా నువ్వు యేసయ్యను నమ్ముకుంటే 40 రోజులు కాదు, కానీ నువ్వు చచ్చే వరకు ఆ పాపం జోలికి వెళ్ళవు. నువ్వు దేవునికి కంటి పెట్టుకుని ఉంటే, దేవుడికి నమ్మకంగా ఉంటే ఆ పాపం జోలికి వెళ్ళవు. కొంతమంది దేవుడి దగ్గరికి వస్తున్నారు, నమ్ముకుంటున్నారు, కానీ కొద్ది కాలంలోనే మళ్ళీ వెనక్కి తిరగటం వలన నమ్మకంగా ఉన్నట్టే ఉంటున్నారు, మందు మానేసినట్టే మానేస్తున్నారు, మళ్ళా దాన్ని మొదలెడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తప్పు కాదు. చాలామంది అనుకుంటున్నారు, నిన్నటిదాకా భక్తి అన్నాడు, నిన్నటిదాకా దేవుడు అన్నాడు, నిన్నటిదాకా సాక్ష్యాలు చెప్పాడు, ఈ రోజున మళ్ళీ తాగుతున్నాడు, ఈ రోజున మళ్ళీ కొంపలు తిరుగుతున్నాడు, ఈ రోజున అన్యాయాలు చేస్తున్నాడు, ఈ రోజున రవిడిజాలు చేస్తున్నాడు. ఆగో, దేవుడు తప్పు కాదు, అది మానవుడు తప్పు. నువ్వు భోంచేస్తే నీ కడుపు నిండుద్ది, కానీ డబ్బాలో బియ్యం డబ్బాలో పెట్టుకుని ఇంట్లో డబ్బాలు చాలా ఉన్నాయి, ఎన్ని రోజులు తిరిగినా తరగవు, కాబట్టి నా కడుపు నిండిపోద్ది అనుకుంటే కడుపు నిండుదా? దాన్ని వండుకోవాలి, దాన్ని చల్లార్చుకోవాలి, కూర వండుకోవాలి, ప్లేట్లో పెట్టుకోవాలి, కలుపుకోవాలి, తినాలి, అప్పుడు ఆకలి చల్లారుద్ది. దేవుడిని నమ్ముకున్నావు, దేవుడిని చెడ్డ అలవాట్లు మాన్పించిన తర్వాత దేవుడితో నువ్వు టచ్లో ఉండొద్దా? దేవుని భక్తిలో ఉండొద్దా? సాక్ష్యాన్ని కాపాడుకోవద్దా? ప్రార్థన చేయొద్దా? ప్రార్థనకు వెళ్ళొద్దా? వాక్యాన్ని ధ్యానించొద్దా? ఏమీ లేకుండా మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం, చాలు, ఇక మందిరానికి వెళ్ళక్కర్లేదు. అది ఒక పెద్ద స్పెషాలిటీ, క్వాలిటీ వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోతుంటారు. చాలు, ఇక మందిరానికి వెళ్ళక్కర్లేదు. ఎలా చాలుతుంది? సాతాను శక్తిలో నుండి, సాతాను బంధకాల్లో నుండి దేవుని చేతుల్లోకి నువ్వు వచ్చిన తర్వాత, సాతాను బంధకాల్లో నుండి నీకు విడుదల కావాలంటే దేవుని శక్తి నీకు కావాలి, దేవుని అభిషేకం నీకు కావాలి, దేవునితో సంబంధం నీకు కావాలి, దేవుడిచ్చే ఆ యొక్క ఆత్మీయ ఆహారం నీకు కావాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజున ప్రార్థన లేని కారణం చేత, దేవునితో సహవాసం లేని కారణం చేత మళ్ళీ పడిపోతున్నారు, దేవుడి నామానికి అవమానం తెస్తున్నారు. అలాంటి స్థితిలో నువ్వు ఉండటానికి వీలు లేదు, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండటానికి వీలు లేదు. మారిన నీవు, తాగుడు మానేసిన నీవు, వ్యభిచారం మానేసిన నీవు, రక్షణ పొందిన నీవు నీ సాక్ష్యాన్ని కాపాడుకో, న్యాయంగా బతుకు, చక్కగా ఉండు. కొంతమందికి మారిపోయిన వారికి కొంతమంది ఆ పాత వాళ్ళు తారసపడి కవ్విస్తూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు. నువ్వు రెచ్చిపోయి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు అలా తప్పుటడుగు వేసావంటే నువ్వు తప్పుడు జీవితాన్ని జీవిస్తున్న లిస్టులోకి వెళ్ళిపోతావు. దేవుడు నామం నిన్ను బట్టి దూషించబడుద్ది, నిన్నే అనేక మంది చూస్తారు. అలాంటి పని చెయ్యొద్దు. నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం తేనీయొద్దు. నిన్ను బట్టి దేవుడు నమ్ముకుంటా అనేక మంది ఆటంకంగా నువ్వు మారొద్దు. కాబట్టి దేవుని నమ్ము. నీ గోల్ ఎప్పుడు నెరవేరింది? ఎప్పుడైతే యేసేపు ఆ యొక్క పాపాన్ని జయించాడో, అధికారిగా మారిపోయాడు. అన్నలందరూ ఆహారం కోసం అలవటించుతున్నప్పుడు ఆ యేసేపే దిక్కయ్యాడు, అందరి మీద అధికారిగా ఆయన మారాడు.
అనుకున్న గోల్, దేవుని చిత్తం యేసేపు జీవితంలో నెరవేరింది. నీ ఏ ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటున్నావో, ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నావో, ఏ గోల్ నీ జీవితంలో ఉందో, ఎలాంటి భార్యను నువ్వు తెచ్చుకోవాలనుకుంటున్నావో, ఎలాంటి భర్తను నువ్వు కోరుకుంటున్నావో, ఎలాంటి నీ బిడ్డలు ఎలా తయారవని కోరుకుంటున్నావో, నువ్వు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగం, నువ్వు ప్రయత్నం చేస్తున్న ఆ ప్రయత్నాలు, లేకపోతే నువ్వు ఇల్లు కట్టుకోవాలనో, పొలం కొనుక్కోవాలనో, వాహనం కొనుక్కోవాలనో, నీ కోరిక ఏమైనదో నాకు తెలియదు, కానీ నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు. మాట్లాడే దేవుడు నువ్వు ఎన్నుకొని ఆయన వైపు తిరిగినట్లయితే తప్పకుండా నీ గోల్ కూడా దేవుడు నెరవేరుస్తాడు. నీ చదువులో ఏ గోల్ ఉందో, నీ యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండి నిజ దేవుని మందిరానికి నీవు వచ్చి ఆయన మీద ఆధారపడితే, నీ ప్రయత్నానికి ఆయన సహాయం చేస్తే తప్పకుండా నువ్వు విస్తరించబడతావు, తప్పకుండా నువ్వు దీవించబడతావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మాకు ప్రార్థన సపోర్ట్ లేదండి, మాకు ప్రార్థన ఇది లేదండి, మా సంఘంలో సరిగా ప్రార్థన చేసేవాళ్ళు లేరండి, ఉపవాస ప్రార్థనలు ఉండవండి అని చెప్తున్నారు. మీ కొరకు అనుదినము మేము ప్రార్థన చేయాలి గుర్తుపెట్టుకుని అని అంటే, మీరు మీ యొక్క ఆ అడ్రస్ నాకు SMS పంపించండి. టీవీ క్లబ్ మెంబర్షిప్లో చేరండి. వాళ్ళ కొరకు అనుదినము మేము ప్రార్థన చేయాలని డిసైడ్ చేసాం. అనుదినము మీకు ప్రార్థన చేస్తాం. మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో మేము పంపించిన ఆ ఫారం మీద రాసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దాని మీద అంటించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫారాన్ని పంపిస్తా. ఎన్ని ఫారాలు కావాలంటే అన్ని ఫోటోస్టాట్లు తీసుకుని మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య దాని మీద రాసి పంపించండి. తప్పకుండా మీ అనుదినము మీకోసం ప్రార్థన చేస్తా. అనేక మంది జీవితాల్లో కార్యాలు చేస్తున్న దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. కావలసిన వారు ఆ టీవీ క్లబ్ మెంబర్షిప్ కోసం మీ అడ్రస్ SMS చేయాల్సిందిగా మిమ్మల్ని దేవుని పేరట వేరుకుంటున్నాను. కాబట్టి నేను చెప్పేది వాస్తవం. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా 24 గంటల్లో ఏ గంట అయినా మీరు ఫోన్ చేయండి. నేనే స్వయంగా ఫోన్ ఎత్తుతాను, మీతో మాట్లాడతాను, మీకు కావాల్సినటువంటి అనుమానాలు నివృత్తి చేస్తాను. అలాగే పెళ్లి సంబంధాలు చూడాలని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళ యొక్క ఫోటో, బయోడేటా ఇక్కడ కనపడుతున్న ఈమెయిల్ అడ్రస్ నోట్ చేసుకుని, లేదా అడ్రస్ నోట్ చేసుకుని మీరు పోస్ట్లో ఆ బయోడేటా ఫోటో పంపించండి. అలాంటి మా దగ్గర ఉన్నప్పుడు మీకు ఫోన్ చేసి నేను చెప్తాను. కాబట్టి ఈ సమయాన్ని అలాగే ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభువు పేరట కోరుకుంటున్నాను. మీరు ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, ఈ సమయంలో నీ బిడ్డలు వాక్యం విన్నారు. ఆలస్యమైన నీతికి నిలబడితే అయ్యా జీవితంలో గొప్ప వెలుగు నింపుతానని సెలవిచ్చిన దేవా, ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట హస్తం పెట్టుకున్నారో వారి హస్తం కాదు కానీ మీ చెయ్యి ఉంచి యేసు నామములో ఆ బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. స్వస్థపరుస్తున్నందుకే వందనాలు. కోర్టు కేసు నుండి, పోలీస్ కేసు నుండి బిడ్డలకు విడుదల కలుగునుగాక. పెళ్ళిళ్ళు లేట్ అయిపోతున్న బిడ్డలకు త్వరగా మ్యారేజ్ సెటిల్ అవునుగాక. బిడ్డలు కలగని బిడ్డలకు యేసు నామములో గర్భఫలము కలుగునుగాక. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు వచ్చునుగాక. మీరే మహిమ పొందమని, మీరే తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దైవ సేవకులారా, మ్యారేజ్ లైసెన్స్ కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. ఇది మన ఇండియాలో ఎక్కడైనా చేయొచ్చు. రిజిస్టర్ ఆఫీసులో కూడా దీన్ని సబ్మిట్ చేసుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686. మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.